బీఆర్ఎస్ లేదా ఇక తెలంగాణలో? ఇక్కడ బీఆర్ఎస్ అని వాళ్ళు సెంట్రల్కి పోదామంటారు, జాతీయ రాజకీయాలు. వాళ్ళు మహారాష్ట్రలో, కర్ణాటకలో, ఒరిస్సాలో, ఆంధ్రప్రదేశ్లో పార్టీ పోటీ చేయాలి. రేపు ఎలక్షన్ వస్తుంది కదా, పార్లమెంట్ ఎలక్షన్ వస్తుంది కదా. మొన్నంటే కుదరలేదు. రేపు కర్ణాటకలో పోటీ చేయాలి, ఆంధ్రాలో చేయాలి, మహారాష్ట్రలో చేయాలి. మహారాష్ట్ర వాళ్ళు అధికార దుర్యోధం. ఇప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది. మహారాష్ట్రలో దీనికి గుడికో దీని మీటింగ్కి పోతా హైదరాబాద్ నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ మంత్రులు, టీఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రి గారితో కలిసి 1400 కార్లు, ఎన్ని కార్లు? 1400 కార్లు హైదరాబాద్ నుంచి తీసుకొని పోయారు. మా బలం చూడు, మా పొగరు చూడు, మా అహంకారం చూడు, మరాఠీలకు చూపించడానికి పోయారు వీళ్ళు. కాంగ్రెస్ పార్టీ లెక్క పెట్టిందా 1400 కార్లు? జనం చెప్పారు 1400 కార్లు. 1400 1350 ఉన్నాయేమో. నువ్వు లెక్క పెట్టావా? కాదమ్మా, నువ్వేందుకు లెక్క పెట్టలేదు కదా. 1400 కాంగ్రెస్ పార్టీ. నేను 1400 అనుకున్నా. 1300 ఉన్నాయా? ఎన్ని ఉన్నాయి? 1200 ఉన్నాయా? నువ్వేంటే అన్నీ? నువ్వెన్నంటే 1200 1300 ఉంటాయి కదా. ఎన్నంటే అన్ని అన్ని కార్లు వేసుకొని ఇట్లా పోయి అసలు ఒక రాష్ట్రానికి ఇట్లుంటుందా? రాజరికం ఇట్లుంటుందా? ఈరోజు భయభ్రాంతులు అయిపోయింది భారతదేశం. భయభ్రాంతులు అయిపోయారు. బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీలో ఆఫీస్ హడావుడి. ఇప్పుడు మాకు ఇక్కడ కాదు కానీ, ఇక్కడైతే పార్టీ లేదు కానీ నాకు చాలా డౌట్. రేపు మహారాష్ట్రలో, ఆంధ్రాలో, కర్ణాటకలో తీవ్రమైన పోటీ ఇస్తుంది బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ ఓట్లు తీవ్రంగా, అది కూడా భయం అవుతుంది నాకు. చేచికి బాగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలో, ఒరిస్సాలో, ఛత్తీస్గఢ్లో, కర్ణాటకలో, లక్షద్వీప్లో, గోవాలో అన్నింటిలో కూడా బీఆర్ఎస్ పార్టీ, జాతీయ పార్టీ చాలా తీవ్రంగా పోటీ ఎదుర్కోవాల్సి వస్తుంది మా కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల్లో చూపిస్తాం మేమేంటో 17 మాయ అనే విధంగా వాళ్ళు స్టేట్మెంట్ చేస్తున్నారు. రావంటారా? నిజం చెప్పమంటారా? ఈ పాయింట్ నోట్ చేసుకోండి. నేను 7వ తారీఖు ఎల్బీ స్టేడియంలో ఉంటా. కాంగ్రెస్ అధికారులకు వస్తాను ఛాలెంజ్ చేసినండి చెప్తున్నా. మ్యాక్సిమం వస్తే భూమి బద్దలైతే 1 సీట్ వస్తుంది టీఆర్ఎస్కి. అది కూడా రాకూడదు, నేను ట్రై చేస్తున్నాం. మేము అందరం పట్టుబడ్డాం. వస్తే 1 సీట్ వస్తుంది. రేపు జరిగే పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థి బీజేపీయే. దీనికి మాకు పోటీలోనే లేదు. వాళ్ళ గురించి మా వాళ్ళు మాట్లాడవద్దు, వాళ్ళ గురించి ఆలోచన కూడా వద్దు. అది ఏం లేదు, అది అయిపోయింది. సినిమా అయిపోయింది. సినిమా అయిపోయినా కూడా ఇంకోసారి రిలీజ్ చూడిస్తే ఓపిక లేదు. సినిమా ఫ్లాప్ సినిమా అది. రేపు జరగబోయే యుద్ధంలో, పార్లమెంట్ యుద్ధంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. నేను ఇవాళ అది కూడా చెప్తున్నా, మినిమం 13 సీట్లు. ఆ పైన ఎన్ని కూడా 13 సీట్లు, 13 సీట్లు క్లీన్గా రాసి ఉన్నాయమ్మ. ప్రత్యర్థి కూడా లేడు. లక్షల మెజార్టీతో గెలుస్తాం రేపు. కానీ వాళ్ళ కేటీఆర్ గారు ఆల్రెడీ ప్రజలతో మమేకమవుతున్నారు, ప్రజలతో మాట్లాడుతున్నారు. సో ఖచ్చితంగా ఎంపీ ఎన్నికల్లో ఎట్లనైనా చేసి కాంగ్రెస్ను చిచ్చుగా ఓడిస్తాం, సీట్లు మాత్రం మాయనే విధంగా వాళ్ళు స్టేట్మెంట్ చేస్తున్నారు. సో పాసిబుల్ కాదంటారా ఇది? మొన్న కూడా అయింది కదా సార్. కేటీఆర్ గారు మొన్న కూడా రేవంత్ రెడ్డి గారిని ఎన్ని మాటలు మాట్లాడారు సార్. కాంగ్రెస్ పార్టీని ఎన్ని మాటలు మాట్లాడారు సార్. జనం అందరూ ఏం చెప్పారు జనం? ఎవరు గెలిచారు? ఇప్పుడు రాష్ట్రం పరిపాలిస్తుంది ఎవరు కదా? అంతకుముందే పోయిన నెల పోయిన నెల ఎన్నో తారీఖు ఎలా 2 పోయిన నెల 2వ తారీఖు ఎవరు అధికారులు ఉన్నారు? 3వ తారీఖు ఎలక్షన్ కౌంటింగ్ అయితే రాలేదు కదా. రేపు వచ్చినాయి మాకు. ఈరోజు మాకు ఉండే డబ్ అని కొట్టుకుంటున్నాయి చాలామందికి. నాకైతే లేదు. నేను క్లారిటీ బాగా కొట్టేస్తున్నాం. 24 గంటల స్వాతంత్రం వస్తుంది అని అట్లా మొత్తం. అరే ఏమైంది, అరే మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరింది అన్న ఊపులో ఉన్నా నేను ఆ రోజైతే. నాకు తెలుసు కాబట్టి ఇవాళ చెప్తున్నా, 13 నుంచి 15 ఎంపీ స్థానాలు మేము కొట్టబోతున్నాం. కాంగ్రెస్ పార్టీ దేశంలో కూడా అధికారంలోకి రాబోతున్నాం. నోట్ డౌన్ దిస్ పాయింట్. మీ నాయకుడు ప్రధాని అవుతాడా? నోట్ డౌన్ దిస్. రాహుల్ గాంధీ గారు భారతదేశానికి ప్రధాని కాబోతున్నాడు. మేలో మాట్లాడదాం. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేదాకా ఎన్ని వేయండి, ఎన్ని ప్రత్యర్థులు వేయండి, ఎన్ని స్కెచ్లు వేయండి, ఎంత రాయండి, గెలిచేది కాంగ్రెస్ పార్టీయే. ఇక్కడ రాబోయేది కాంగ్రెస్ పార్టీయే.